హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరందరూ వాట్సాప్ వాడుతున్నారా? వాడుతున్నట్టయితే ఈ మెసేజ్ ఒకసారి వినండి. ఎందుకంటే అందరికీ వాట్సాప్‌లో ఆర్‌టీఓ చలానా అనే మెసేజెస్ వస్తున్నాయి. అది ఆన్ చేయడం వల్ల అందరికీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. కొంతమంది ఏమీ ప్రాబ్లమ్ లేదు అంటున్నారు. కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. చాలామందికి జరిగాయట. ముందు వాట్సాప్‌లో ఆర్‌టీఓ చలానా మీ బండి పేరు మీద మీ అంటే ముందు వచ్చిన మెసేజ్‌ని ఓపెన్ చేయగానే మీ బండి మీద చలానా పడింది. మీరు ఫైన్ కట్టాలి అంటుంది. మీరు ఆలోచించే లోపలనే ఎక్కడ ఫైన్ పడింది, ఏంటి అని ఆలోచించే లోపలనే మన అకౌంట్‌లో డబ్బులు చాలా కట్ అయిపోతున్నాయి. ఇలా గుంటూరులో ఒకతనికి జరిగింది. సో, మీరు కూడా అలర్ట్‌గా ఉండండి. ఎందుకు అంటే వాళ్ళు సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మన చేతనే యాప్ డౌన్‌లోడ్ చేయించి, మన చేతనే ఓటీపీ అడిగించి, మన అమౌంట్‌ని వాళ్ళు సైలెంట్‌గా తీసేసుకుంటున్నారనమాట. ఇలా జరుగుతుంది ప్రెజెంట్ సిట్యుయేషన్. సో, మనం చూస్తుండగానే అకౌంట్‌లో అమౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. సో, ఇదే కాదు, ఆర్‌టీఓ చలానా యాప్ అని కాదు. ఏ యాప్ వచ్చినా కూడా సరే, మీరు ఏదైనా లింక్‌ని చూసి జాగ్రత్తగా మీకు తెలిసిన వాళ్ళు అయినా సరే, ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని, వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఆ లింక్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఎందుకంటే తెలియని వ్యక్తులు చాలా లింకులు పంపి దాని ద్వారా మన ఫోన్‌ని హ్యాక్ చేసి, మన ఫోన్ నుంచి మెసేజ్‌లు వేరే వాళ్ళు పంపి, ఇలా సైబర్ క్రైమ్ చేస్తున్నారు. సో, అందరూ అలర్ట్‌గా ఉండండి. అందరి కోసం ఈ మెసేజ్. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నాకు తెలిసింది ఒకటైతే వినిపిస్తాను నేను ఇలాగా మీకు. గుంటూరులో ఉన్న ఒక ఆయన సెల్కి వాట్సాప్ లో ఒక లింక్ వచ్చిందట. అది ఓపెన్ చేస్తే ఏపీకే ఫైల్ ఉందట. ఆ ఫైల్ చూస్తే తీరా ఓపెన్ చేసి చూస్తే ఫైల్ లో ఏమని ఉందట, మీరు చలాన్ కట్టాలి, చలాన్ పెండింగ్ ఉంది అని వచ్చిందట. ఆ చూడుతోట ఆయన జరంతసేపు ఆలోచనలు పడ్డాడట. ఎక్కడెక్కడ బండి ఆపినా, ఎక్కడెక్కడ హెల్మెట్ పెట్టుకోలేదు, అయ్యో ఎక్కడో సిగ్నల్ జంప్ చేసినట్టున్నా అని చెప్పి ఆలోచనలో పడ్డాడట. ఇక ఆలోచనలో పడి అట్లనే ఓపెన్ చేసిండట. అది ఓపెన్ చేసుడుతోటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా ఒకసారి 61,000, ఒకసారి 22,000, ఒకసారి 29,000, ఇట్లా అంత ఇంత ఇంత మొత్తం కలిపి ఇట్లా చూస్తుంటే 1,36,000 అకౌంట్లకి వెళ్ళి ఖాళీ అయిపోయినాయట. అంతేకాదు ఆ లింక్ ఓపెన్ చేసుడుతో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని వచ్చిందట. ఆయన బీ అలర్ట్ ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. అందుకే మీకు వినిపిస్తున్నాను ఇది. అదే ఏమరపాటుకుండి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడట. ఎంటర్ ఓటీపీ అనగానే అరే ఓటీపీ ఏంది అని జరంత ఆలోచన పడుడుతోటే ఈ బుద్ధంత సేపట్లోనే మొత్తం అకౌంట్లకి వెళ్ళి పైసలు ఖాళీ అయినాయి. 1,36,000 ఖాళీ అవుడే కాకుండా 2,000 మెసేజ్లు వచ్చినాయట సెల్లుకు. అబ్బా ఎంత ఘోరమో కదా అసలు. సైబర్ ఇలా జరుగుతున్నాయి. సో, మీరు కూడా చాలా అలర్ట్‌గా ఉండండి. ఇది నేను అందరి కోసం చేస్తున్న వీడియో. చాలామంది తెలియక ఏదో లింక్ వచ్చింది అని క్లిక్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్?